ప్రైజ్ ది లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. ఈరోజు దేవుని వాగ్దానము: క్రీస్తునందున మీ సత్ప్రవర్తన మీద అపనింద వేయువారు సిగ్గుపడుదురు. 1 పేతురు రాసిన పత్రిక 3వ అధ్యాయం 16వ వచనము. ఈ ఉదయకాల సమయంలో దేవుడు మనతో స్పష్టంగా మాట్లాడుతున్నాడు. క్రీస్తునందున మీ సత్ప్రవర్తన మీద అపనింద వేసేవారిని సిగ్గుపడేలా చేస్తానని అంటున్నాడు. యేసులో నిలిచిన వారితో, మంచి ప్రవర్తన కలిగిన వారితో దేవుడు మాట్లాడుతున్నాడు. నిజంగానే మనం కృంగిపోవలసిన అవసరం అయితే లేదు. యేసయ్యను నమ్ముకొని భక్తిగా జీవించే వారిని హేళన చేస్తూ చులకనగా మిమ్మల్ని ఎగతాళి చేస్తున్నారా? ఎవరైతే ఈరోజు నిన్ను హేళనగా, నిన్ను చూసి నవ్వుతూ ఉంటారో వారే ఒకరోజు సిగ్గుపడాల్సిన రోజు వస్తుంది. దేవుని వాక్యం సత్యమైనది. ఎప్పుడూ కూడా అది త్రోసివేయబడదు, తప్పక నెరవేరుతుంది. విశ్వాసముతో ప్రార్థన చేస్తున్నావు కదా, నీ విశ్వాసాన్ని కోల్పోకు. ఇంకా భక్తిగా ఆరాధన చేయి. కొందరు తొందరపడుతూ ఉంటారు. మన పక్షాన దేవుడే ఉన్నాడు. వారిని సిగ్గుపరిచేది దేవుడు మాత్రమే. ఇంకనూ మంచి ప్రవర్తన గలవారై ఉండండి. ఎన్ని నిందలు వేసినను నీవు ధన్యుడవే కనుక విశ్వాసం ఉంచు. యేసు క్రీస్తునే ఎంతోమంది ఎన్నో రకాలుగా నిందించారు, హేళన చేశారు. కానీ ఒక్క మాటైనను పలుకలేదు. కనుక నీవు కూడా ఆయన వైపు చూస్తూ ఆయన వలె మాదిరి కలిగి జీవించు. దేవుడే వారిని జ్ఞాపకం చేసుకుంటాడు. ఈ దిన వాగ్దానము మీ అందరి జీవితాలలో నెరవేరాలని కోరుతూ దేవుని సువార్త పరిచర్యలో మీ సహోదరి ప్రసన్న. గాడ్ బ్లెస్ యూ. ఆమేన్.